తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి జైల్లో ములాఖాతు సందర్భంగా ఆయన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. అప్పటికే టీడీపీ నేతలు 89 స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించి 189 మంది ఆశావాహులతో జాబితా కూడా రెడీ చేశారు. ఆ లిస్టుని చంద్రబాబు ముందుంచారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పి పెద్ద షాకే ఇచ్చారట కాసానికి. పైపెచ్చు ఏ పరిస్థితిలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి సూచించారంట. దాంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ సీనియర్లు చంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ నేతలకు వివరించే పనిలో పడ్డారంట. జైల్లో ఉన్న చంద్రబాబు ఫోకస్ అంతా బెయిల్పై బయటకు రావడం, వైసీపీ సర్కారు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం మీదనే ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేమన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారంట. తమకున్న వనరులు సామర్థ్యాన్ని ఏపీ మీదనే పెట్టే ఆలోచనలో ఉన్న టీడీపీ అధినేత ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో నామమాత్రంగా పోటీ చేసే కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదంటున్నారంట. ఇదే విషయాన్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు వివరించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో పోటీ చేయలేమని, పోటీ చేస్తే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలే తప్ప నామమాత్రంగా చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీకి బలమైన నేతలు లేరు. అయినా తమ క్యాడర్ చెక్కు చెదరలేదని గొప్పగా చెప్పుకుంటుంది ఆ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత గులాబీబాద్ సెంటిమెంట్ వ్యూహాల ముందు టీడీపీ కుదేలైపోయింది. ముఖ్యంగా నేతలంతా వలసబాట పట్టడంతో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే వారే కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో ఇక టీడీపీ పనైపోయిందనే అభిప్రాయం అత్యధికులో వ్యక్తమవుతూ వచ్చింది. అయినా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావించింది. దానికి సంబంధించి కసరత్తు కూడా చేసింది. అయితే తెలంగాణ పార్టీ శ్రేణులపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు ముందు నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని బరిలోకి దిగనున్నాయి. అటు చూస్తే ఏపీలో జనసేనాని టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటున్నారు. మరోవైపు బీజేపీ 2 రాష్ట్రాల్లోనూ టీడీపీని కలుపుకొని పోవడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో జనసేనకు ప్రత్యర్థిగా టీడీపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి చతికిల పడితే రేపు ఏపీ ఎలక్షన్స్లోనూ ఆ ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ లెక్కలతో చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు పోటీకి దూరంగా ఉండాలని సూచించారంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోనే కాడే వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడేవాడే పొలిటీషియన్. అలాంటిది అంత అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి తాను జైల్లో ఉన్నానని తెలంగాణలో పోటీకే దూరం అవ్వడం ఆ పార్టీ శ్రేణులకే మింగుట పడటం లేదంట. బాబు నిర్ణయంతో ఇక తెలంగాణలో టీడీపీని మర్చిపోవచ్చని అధినేతే స్వయంగా పార్టీని భూస్థాపితం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలుగు తమ్ముళ్లలో. అదలా ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు భవిష్యత్తు కార్యాచరణపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు పార్టీ అధినేత నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత కాసాని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని చెబుతున్నా ఆయన కుమారుడు మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2007లో సుమారు 91 బీసీ కులాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా మన పార్టీ పేరుతో పార్టీ పెట్టిన ఆయనను చేర్చుకోవడానికి
ఏ పార్టీ అయినా సుముఖంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. బీసీ ఓటు బ్యాంకు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న తెలంగాణలో కాసానిని చేర్చుకోవడానికి అన్ని పార్టీలు రెడీగానే ఉంటాయి. మరి ఆయన టీడీపీని వీడాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లలో ఏ బాట పడతారో చూడాలి.